మీరు ఆ వెంకటరావు పిలకాలి కదా, ఇంట్లో కాలేజ్ అని చెప్పి ఇక్కడ వచ్చి మందు కొడుతున్నారంట. మీరు మీ నాయనకి చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తామనండి. ఎక్కడ వెంకట్రావు నైనా రామూర్తి కరెక్ట్ టైంకి వచ్చావు, రాయా పెగ్గేసుకుందామా? ఏరా వెంకట్రావు, నువ్వు కూడా పిల్లకాయలతో కలిసి మందేస్తావా? మా చెల్లికి చెప్పి నీతోలు కూడా ఒలిపిస్తాను. నాకు ఏమేమి అన్ని పిలుస్తాను చూడా. అన్నయ్య గారు ఆమ్లెట్ ఏమైనా తింటారా అన్నయ్య గారు? ఇది ఎక్కడ దిక్కుమాల ఫ్యామిలీ రా బాబు. చెప్పు నాయనా నీ కోరికేంటో. గురువు గారు, నేను మీ అంతటి వాడిని ఎప్పుడవుతాను గురువు గారు? ఇలాంటి కోరికలు తీర్చడం చాలా ఈజీ నాయన. పని బాట లేదురా మీకు, పని బాటలా ఎదవల్లారా. నమస్కారం. ఈ రోజు రాశి ఫలితాల్లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. ఇదేదో మనకు పనికి వచ్చినట్టుంది. ఈ రాశి 3-4 పాదాల వారికి ఈ నెల పెళ్లి యోగం ఉంది. దీని 3-4 పాదాలు అంటే నాకు 2 పాదాలే ఉన్నాయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమంటాడు? ఆయరా మామ, ఏంట్రా ఏంటి చెప్పు. ఇదే ఇల్లు తులుసుని కొట్రా. ఏమి అంటే ఇది జీవితంలో ముందుకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తానండి. అరే నేను చెప్తారా? అరే నేను చెప్తారా? అరే నేను చెప్తారా? అరే నేను చెప్తారా? అరే ఇదేంటి ఇలా పోయాడు? అంత స్మెల్ వస్తుందా? ఆ మాట నేను చెప్పాలి. రోజు నా రక్తం తాగుతున్నావు కదే. అరే రే, మళ్ళీ అమ్మా నాన్న గొడవ పడుతున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని కలపాలి. ఐడియా. నాన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నీకెందుకు రావన్నీ మూసుకొని చదువు. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా? చదువు ప్లీజ్. చెప్పు నాన్న. లవ్ మ్యారేజే అయితే సరదాగా మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా నాన్న. ఇప్పుడు ఎందుకు లేరా అవన్నీ? నాన్న నాన్న ప్లీజ్ నాన్న చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. అడుగుతున్నాడుగా చెప్పండి. నాకు అప్పుడు 19 ఏళ్ళు అనుకుంటా. రోజులాగే కాలేజ్కి సైకిల్ మీద వెళ్తున్నా. అక్కడ ఒక అందమైన అమ్మాయి పుస్తకాలు పట్టుకొని 2 జడలతో వయ్యారంగా నడుస్తుంది. అంత అందాన్ని చూసిన తర్వాత నా సైకిల్ ఇంకా ఆటోమేటిక్ గా ఆగిపోయింది అనుకో. తన వాలు కన్నులను చూసి నేను ప్రేమలో పడిపోయా. తను కూడా నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. మేము పెళ్లికి ముందే సినిమాలని, షికార్లని, పార్కులని ఓ తిరిగే వాళ్ళం. తర్వాత వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోలేదని వేరే వాడిని చేసుకుని వెళ్ళిపోయింది. అంటే మీరు ఇప్పుడు చెప్పింది నా ఫస్ట్ లవ్ అంజలి గురించి. ఉంది. ఏం చేస్తావు? డివోర్స్. అయ్యో బాబు ఏంటిది? వీళ్ళిద్దరిని కలుపుదాం అనుకుంటే పర్మనెంట్ గా విడిపోతాం అంటున్నారు. అనవసరంగా గెలిగాను. మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అరే మామా, ఏమైంది మామా? ఒక్కసారి అటు చూడు మామా. ఎటు? హాయ్ ఫ్రెండ్స్, నేను చూడండి ఒక అడవిలోకి వచ్చానండి. ఒక్కనే ఉన్నా, ఎవ్వరు లేరు. నేను అడవిలో ఉన్నాను ఒంటరిగా, ఒక్కనే. ఎవరైనా రావచ్చు. అరే మామ, అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఏంటిది? అరే మామ, అడవిలో ఆకులు కరువా, ఊర్లో పాపలు కరువారా? ఆలోచించరా. నా అడవిలో ఆకులు కరువేరా. అరే వదిలే మామా. అరే పడితే వద్దు, చాలు మామా.
నన్ను బాధ పెట్టకరా ప్లీజ్ బాయ్ నేను ఉంటా. అరే ఏం కరువులో ఉన్నారా బాబు.